గతమెంతో ఘనం భవిష్యత్తంతా అయోమయమన్నట్టుగా మారిందట ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన మహిళా లీడర్ పరిస్థితి. సోషల్ మీడియా పొలిటికల్ స్టార్గా తెరపైకి వచ్చి కొద్ది రోజుల పాటు ఆ జిల్లాలో హడావిడి చేసిన ఈ మహిళా నేతకు ప్రస్తుతం ఆదరణ లేకుండా పోయిందట. పార్టీలో ఎలాగూ ప్రాధాన్యత లేదు. కనీసం నామినేటెడ్ పదవితో ప్రభుత్వంలో అయినా చోటు కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నారట. అందుకోసం జిల్లాలో చక్రం తిప్పుతున్న కీలక నేత వర్గంలో చేరిపోయారట. కనీసం ఇలా అయినా తన రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారట. పదవి కోసం పాకులాడుతున్న ఆ జనసేన మహిళా లీడర్ ఎవరు, ఏంటా కహాని ఇప్పుడు చూద్దాం. రెండు మూడు దశాబ్దాల క్రితమైతే రాజకీయాల్లోకి రావాలన్నా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు రావాలి అన్నా వీరిలో ఎక్కువ మంది విద్యార్థి నాయకులుగా గుర్తింపు వచ్చిన వారే రాజకీయాల్లోకి వచ్చేవారు. దీనికి ప్రధాన కారణం విద్యార్థి దశలో ఉన్న సమయంలోనే విద్యార్థి సమస్యలు, ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేసేవారు. దీంతో వీరు సహజంగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేవారు. ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. తదనంతర కాలంలో వీరే మాస్ లీడర్లుగా రూపాంతరం చెందేవారు. ప్రజలతో మమేకం కావటం వల్ల ఎక్కువ కాలం రాజకీయాల్లో రాణించే అవకాశం ఉండేది. కాలానుగుణంగా రాజకీయాల్లోకి వారసత్వంతో పాటు కార్పొరేట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగానో ప్రతిపక్ష పార్టీలకు సందర్భానుసారంగా కౌంటర్లు ఇచ్చి తమ మాటలతో ఎంటర్టైన్ చేస్తే చాలు నాయకులుగా తయారైపోతున్నారు. పార్టీ అధిష్టానాలు కూడా మనకు కూడా ఓ మౌత్ పీస్ కావాలి కదా అని అలాంటి వారినే ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా రాజకీయాల్లో మనకిప్పుడు ఎక్కువగా కనపడేది పొలిటికల్ సోషల్ మీడియా స్టార్లు అయిపోతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వినపడే ఒకే ఒక పేరు రియాజ్. ఈ పేరుతోనే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పనిచేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలంలో గత 6 నెలల నుంచి జిల్లాలో జనసేన పార్టీ అంటే రియాజ్తో పాటు కంది రవిశంకర్, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పేర్లు పెద్దగా వినపడేవి. అయితే వీరికంటే ముందు 2019 నుంచి 2024 మధ్యకాలంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో వాయు వేగంతో ప్రజల్లోకి దూసుకొచ్చిన పేరు రాయపాటి అరుణ. ఈ పేరు ఎక్కువగా పాపులర్ అవ్వటానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రాయపాటి అరుణ ఎక్కువగా ఉండటం, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఆ ఇంటర్వ్యూస్లో పంచ్ డైలాగులు వాడుతూ ఉండటం, ఆనాటి ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు సందర్భానుసారంగా కౌంటర్లు ఇవ్వడంతో జనసేన పార్టీలో రాయపాటి అరుణ పేరు బాగా పాపులర్ అయింది. 1-2 సందర్భాల్లో ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా గట్టిగా మాట్లాడటంతో రాయపాటి అరుణ అధినేత దృష్టిలో పడటం, రాష్ట్ర పార్టీ కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్న అసలు ట్విస్టులు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. రాయపాటి అరుణకు ఒక్కసారిగా రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి యాక్సెస్ రావడంతో రాష్ట్ర నాయకురాలిగా మారిపోయిందట. జిల్లాలో ఆ పార్టీకి అసలే కార్యకర్తలు అంతంత మాత్రంగా ఉన్న సందర్భంలో ఉన్న గుప్పెడు మంది కార్యకర్తలకు కూడా తనను కలవడానికి ఆమె అవకాశం ఇచ్చేది కాదట ఆ రోజుల్లో. అంతేకాకుండా తనను కలవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్న విధంగా సమాధానమిచ్చేదట. అదేంటి అంటే తనకు ఉన్న షెడ్యూల్ ప్రకారం తాను టైం కేటాయిస్తానని చెప్పేదట. రాష్ట్ర పార్టీ కార్యాలయంతో పాటు రాయపాటి అరుణకు యాక్సెస్ ఏర్పడేసరికి స్థానిక నాయకులను కూడా పట్టించుకోవడం మానేసిందట. చివరికి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కొద్ది మందితో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకొస్తున్న జిల్లా నాయకుడు రియాజ్ని కూడా చిన్నచూపు చూసే పరిస్థితి ఏర్పడిందట. వర్గపోరుతో రియాజ్ వర్గం తనపై దాడి చేసి తనను గాయపరిచారన్న విషయం జిల్లా రాజకీయాల్లో ఆ రోజుల్లో సంచలనంగా మారింది. రియాజ్ వర్గమే తనపై దాడి చేశారని ఆసుపత్రిలో జాయిన్ అయిన రాయపాటి అరుణ చెప్పడం, రాష్ట్ర పార్టీకి కూడా ఫిర్యాదు చేయటం జరిగింది. ఇక ఆ రోజు నుంచి రియాజ్ వర్గానికి రాయపాటి అరుణకు రాజకీయంగా ఎటువంటి సంబంధాలు నేటికి కూడా కొనసాగటం లేదు. నిన్న మొన్నటి వరకు రాయపాటి అరుణ ఒక్కరే తన రాజకీయం తాను చేసుకుంటూ ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాయపాటి అరుణకు సరైన స్థానం, గుర్తింపు లేకుండా పోయిందని జిల్లా ప్రజలు మాట్లాడుకుంటున్న సమయంలో జనసేన పార్టీలోకి ప్రకాశం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరారు. దీంతో రాయపాటి అరుణకు కొంత ఉపశమనం దొరికినట్టయిందట. ప్రస్తుతం రాయపాటి అరుణ బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంలో వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు. అయినా జిల్లాలో ఆమెకు సరైన గుర్తింపు లేకపోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం. గతంలో బాలినేని వైసీపీలో ఉన్న సమయంలో ఈ రాయపాటి అరుణ బాలినేనిపై కూడా పలు విమర్శలు చేసిన వ్యక్తే. రాజకీయాల్లో రాజకీయ విమర్శలు సహజమే.
రాజకీయాల్లో ఎక్కువ రోజులు కొనసాగాలి అంటే సొంత పార్టీలో విరోధులు ఎక్కువ ఉండకూడదు అనేది మొదటి సూత్రాన్ని రాయపాటి అరుణ మర్చిపోయిందని జన సైనికులు చెప్పే మాట. రాష్ట్ర నాయకత్వంతో రోజూ మాట్లాడుతున్నంత మాత్రాన లోకల్ నాయకులను విమర్శిస్తే రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని కూడా మర్చిపోయిందట. అంతేకాకుండా ఆ రోజుల్లో ఏదైనా ఉంటే తానే స్వయంగా పవన్ కళ్యాణ్తో నాగబాబుతో మాట్లాడుకుంటానులే అని సమాధానం చెప్పేవారట. ఈ తరుణంలోనే అప్పటికే జిల్లాలో పార్టీని నడిపిస్తూ ఉన్న రియాజ్ అరుణను పక్కన పెట్టడం జరిగిందని జన సైనికులు చెప్పే మాట. ప్రస్తుతానికైతే రాయపాటి అరుణ ఇప్పుడు కూడా రాష్ట్ర పార్టీలో పనిచేస్తూ అడపాదడపా ఏవో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కనిపిస్తూ ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో అరుణ రాజకీయ ప్రస్థానం ఏంటి అన్నదే ప్రశ్నార్థకంగా మారిందట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలకంగా మారింది. ఈ సందర్భంలో రాయపాటి అరుణకు ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందా? ఆమె పేరును సిఫారసు చేసే జిల్లా నాయకులు ఎవరనేది ఇక్కడ ప్రశ్న. రియాజ్ వర్గం అరుణకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే పార్టీలోకి వచ్చిన బాలినేని వర్గంతో అరుణ ఉన్నారు. మరి గతంలో బాలినేనిని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన అరుణ ఇప్పుడు తనకు ఆర్టీసీలోనో మరేదైనా కార్పొరేషన్ పదవికి సిఫారసు చేయమని అడిగే సాన్నిహిత్యం ఉందా అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలిపోతోంది. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్న సమయం కనుక పార్టీలో పదవి దక్కితేనే జిల్లా ముఖ్య నాయకులను పక్కన పెట్టిన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వంతో ముడిపడి ఉండే కార్పొరేషన్ పదవి ఇస్తే ఇక జిల్లా నేతలను పట్టించుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.